ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని యొక్క వాక్యము, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరచుకొనివాడు కీడులో పడును. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 14వ వచనము. ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనం చూసుకుంటే మనకు ఒక గొప్ప సత్యాన్ని బోధిస్తుంది ఈ యొక్క వాక్యం. దేవుని పట్ల భయభక్తులు కలిగి నిత్యము జాగ్రత్తగా ప్రవర్తించేవాడు ధన్యుడు. అంటే దేవుని ఆశీర్వాదాలకు పాత్రుడవుతాడు. కానీ ఎవరైతే తమ తప్పులను తెలుసుకోకుండా, హెచ్చరికలను పట్టించుకోకుండా తమ హృదయాన్ని కఠినపరుచుకుంటారో వారు కీడులో పడతారని బైబిల్ హెచ్చరిస్తుంది. మన హృదయాన్ని దేవుని మాటకు ఎల్లప్పుడూ లోబడే విధంగా ఉంచుకోవాలని, అదేవిధంగా మనం దేవుని యొక్క మాటను శిరస వహించాలని దేవుడు చెప్తున్నాడు. సో అందరము మన యొక్క హృదయాన్ని దేవుని యొక్క సన్నిధిలో కుమ్మరించుకొని ఆయన యొక్క మాట వినాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఆమేన్.